ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. మేడ్చల్ జిల్లాలో సామాజిక న్యాయ తెలంగాణ సాధనే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పోస్టర్ను మద్దాలి సాయి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఆగస్టు 6వ తేదీన నిర్వహించనున్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు ప్రజలు, యువత, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ తెలంగాణ మనం పోరాటాల మధ్య ఎంతో తెలంగాణ తెచ్చుకున్నాము. మనకు కావాల్సింది సామాజిక న్యాయం కూడా ఎంతైనా తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి ఈ సామాజిక న్యాయానికి ప్రతి బీసీ, ప్రతి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, తర్వాత యువత అందరూ కూడా ఏకమై వాళ్ళ యొక్క సమస్యల ఈ యొక్క వర్గానికే కాకుండా అన్ని వర్గాల వారికి సమానమైన న్యాయం చేకూర్చడానికి ఈ సామాజిక సంకల్ప సభ మన కవితమ్మ గారు, కల్వకుంట్ల కవితమ్మ గారు ఏర్పాటు చేయడం అయిపోయింది. ఆ యొక్క కార్యాచరణకు పునరుద్ధరించడానికి ఆమె ముందడుగు వేస్తున్నారు. కాబట్టి అందరూ ఆగస్టు 6 రోజు ఇండోర్ స్టేడియంలో మనకు 10 గంటలకు అందరూ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డలారా అందరూ కూడా యువత కదిలి రావాలి. అందరికీ కూడా ఈ యొక్క సభను జయప్రదం చేయగలరని మేము అనుకుంటున్నాం అన్నమాట. జై తెలంగాణ, జై కవితక్క. మనం తెలంగాణ కష్టపడి తెచ్చుకున్నాము. తెలంగాణ తెచ్చుకుని ఒక రాష్ట్ర నాయకులకి, ఒక కుటుంబానికి ఉద్దేశించి కాకుండా తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉండాలని చెప్పి, న్యాయం జరగాలని చెప్పి ఈరోజు ఈ సభ పెట్టడం జరుగుతుంది. సో ఈ సభకి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా మల్కాజ్గిరి నుంచి కూడా మేము భారీ ఎత్తున తరలి వెళ్ళి ఈ సభని సక్సెస్ చేస్తామని కోరుకుంటున్నాము. దయచేసి అందరూ కూడా ఈ సభకు వచ్చి దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై టీఆర్ఎస్.